అలెక్స్ సార్ ఫోన్ చేశారు. రేపు జాయిన్ అవ్వమన్నారు. ఇంకొక పని నేను చెయ్యాలి. పుష్పగిరికి వెళ్ళాలి. అతన్ని కూడా నేను కలవాలి. నోరు మూసుకోవే. చెప్పేదిరికే పర్వతం. చెప్పేదిరికే రా. ఏదైతేనే కొద్ది రోజులు లోపలుంటేనే ఈ ఎదవకి బుద్ధి వస్తుంది. రేయ్, ఏంట్రా చూపు? చిన్న దెబ్బలు సరిపోలేదా? నువ్వు భయపడకమ్మా. వీడి వల్ల నీకు ఎలాంటి సమస్య ఉండదు. వీడిని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు. వీడి మొహం చూస్తుంటే తెలియడంలే ఫ్రాడ్ అని. నువ్వు ఏ ధైర్యంతో వీడితో కలిసి వచ్చావమ్మా? నన్ను మోసం చేశాడు సార్. నా జాబ్ పోయినప్పుడు కొత్తగా జాబ్ ఇప్పిస్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. సార్, తినటానికి ఏదైనా? వద్దు వద్దు, నువ్వురా. అవును, ఇంటర్వ్యూ ఎక్కడా? ఇక్కడ ఇంటర్వ్యూ కోసం ఎవరు రాలేదేంటి? ఇంటర్వ్యూ అంతా అవసరం లేదు. సిటీలో ఒక షాప్లో అరేంజ్ చేసేశాను. కాసేపటి తర్వాత మనం అక్కడికి వెళదాం. అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అన్నయ్య ఊరు వదిలి వెళ్ళిన తర్వాత నేనే కదా మీకు సాయంగా ఉన్నాను. మీ చదువు, మీ అమ్మకు ఒంట్లో బాగలేకపోతే అయిన ఖర్చు, మీకోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసు కదా. ప్రతిఫలం ఆశించకుండా నేనే పని చేయనని నీకు తెలుసు కదా. నేను చెప్పినట్టు విన్నావంటే నీకు ఎటువంటి సమస్య రాదు. మా కుటుంబం నాశనం కావటానికి కారణం మీరే అని తెలిసాక కూడా వేరే దారి లేక నేను మీతో ఎక్కడికి పోతావే? నువ్వు ఇక దేనికి బాధపడకమ్మా. వీడి వల్ల నీకు ఎలాంటి సమస్య లేకుండా నేను చూసుకుంటాను. అడుగుతున్నానని తప్పుగా అనుకోకమ్మా. మీ నాన్నగారు అక్క, నేను ముత్తుని. ఎవరమ్మా? నా చెంకులమ్మా. నువ్వు నిద్రపో.
తలుపు తీయవే. ఏమయ్యా వచ్చావా? తలుపు తీ. ఏమైంది? త్వరగాలే, ఆయన వచ్చేసారు. ఏ తలుపు తీయవే. త్వరగాలే, ఆయన వచ్చేసారు. ఏ తలుపు తీయమంటున్నాను కదా. అయ్యో, వచ్చావా ఏంటే? తలుపు తీ. ఇప్పుడు నేనేం చేయను? తలుపు తీయవే. ఏయ్ తలుపు తీ. తలుపులు పగల కొట్టమంటావా? తలుపు తీస్తావా? త్వరగా తీ. ఏయ్ ఏంటి తలుపు తీయడానికి ఎంతసేపు? దున్నపోతులా నిద్రపోతున్నావు? కష్టపడ్డా నేనున్నాను కదా, అదే. వదిలే, ఏడ్చే ప్రయోజనం ఉంది. ఇతనెవరు? ఈయనే నన్ను కాపాడారు. నా పేరు శరత్. ఇక్కడ ఫైనాన్స్ కంపెనీకి కొత్తగా పనిలో చేరాను. కొడైకెనాల్ నుంచి వచ్చాను. మీ గురించి చెప్తారా? ఈ జీపు డ్రైవర్ని. నా పేరు మణి. ఆహా, మీ ఫ్యామిలీ? ఫ్యామిలీయా? అంతా ఇదే. ఈ ఊరు వాళ్లే నా వాళ్ళు. 26 ఏళ్ల క్రితం నా వాళ్ళందరూ పోయారు, అనాథనైపోయాను. నన్ను ఎవరు వెతుక్కుంటూ రాలేదు. ఇప్పుడు నాకన్నీ అశోకన్నే. ఇక ఈవిడ ఊరు వాళ్ళు. మీరు కూర్చోండి, నేను తీసుకువెళ్తాను. వద్దు, నేను ఇక్కడే హోటల్లో స్టే చేశాను. మీరు వెళ్ళండి. కూర్చోండి సార్, వెళ్లేదారే డ్రాప్ చేస్తాను. మంచి సమయానికి వచ్చారు, లేకపోతే పెద్ద ప్రాబ్లం అయి ఉండేది.